మంచి హైప్ ఇచ్చి సండే డిన్నర్‌కి పిలిచి కాకరకాయ ఏసి పెడితే ఏమనిపిస్తదండి? మీకు అందరికీ ఏమనిపించిందో నాకు కూడా అదే అనిపిస్తది. చాలా చిరాకనిపిస్తది. వాడిని కొట్టాలని కూడా అనిపిస్తది. ఫ్రెండ్ గొడవ సంగతి. వాడు పిలిచాడు గదా అని వెళితే కాకరకాయ ఏసి పెట్టాడు. "ఒరేయ్! ఇదేంట్రా" అంటే "నువ్వు చికెన్ ఎక్స్‌పెక్ట్ చేసుంటావు. ఇది దానికి డబుల్ కాస్ట్ ఏమనుకున్నావు" అంటాడు. అదేంట్రా అంటే బోడ కాకరకాయ. ఆ కాకరకాయ అంటామండి. ఈరోజు మార్కెట్‌లో హైదరాబాద్ మార్కెట్‌లో 300, 400 కూడా అమ్ముతున్నారు. చెక్ చేసుకోవచ్చు మీరు కూడా. ఏంటి దీని ప్రత్యేకత అంటే బోలెడన్ని విషయాలు చెప్పాడండి. ఇక నేను కూడా సరే కదా అని చెప్పి లోపలికెళ్ళి స్టడీ చేస్తే నిజమే అనిపించింది. అన్ని మంచి లక్షణాలు ఇందులో ఉన్నాయి. సీజనల్ కదండీ! సంవత్సరం పొడుగుతా చాలా తక్కువగా దొరుకుతున్నాయి. ఈ సీజన్‌లో మాత్రం బాగా దొరుకుతాయండి. మనం ఇన్ని హెల్త్ విషయాలు మనం చెప్పుకుంటూ ఇలాంటివి మర్చిపోతే ఎలా? అందుకే ఈ సమాచారం కూడా ఇస్తున్నాను. 300, 400 పెట్టుకొని తినమని కాదు గానీ, అందుబాటులో ఉన్నవాళ్ళు తినండి. చిన్నప్పుడు మా నాన్న పొలాల్లో ఉన్నప్పుడు తెచ్చేవాడండి. అపురూపంగా ఉండేవి. ఇప్పుడు తర్వాత కాస్ట్‌లీ అయిపోయిందనుకోండి. కొంతమంది ఇళ్లల్లో గూడా పెంచుతున్నారు. కొంతమంది మంచి ఉపాధి పొందుతున్నారండి. మార్కెట్‌లోనే 400 ఉంది అంటే ఖచ్చితంగా 300, 250 కిలోకొస్తాయి గదండీ! సరే మరి ఖాళీ స్థలంలో ఇదేసుకుంటే ఎంత సంపాదించొచ్చో అది వేరే సంగతి. సరే విషయానికొచ్చేద్దాం. మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయండి. అంటే శరీరంలో వాపు ఈ మధ్య అందరికీ ఇది కామన్ అయిపోయింది కదండీ! ఈ వాపుని తగ్గిస్తుంది. అంటే అవయవాలన్నీ కూడా చక్కగా, అద్భుతంగా పనిచేసేలాగా ఈ బోడ కాకరకాయ, ఈ ఆగాకరకాయ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక గర్భిణులకైతే చెప్పక్కర్లేదు. అద్భుతమైన ప్రయోజనాలున్నాయి అని చెప్తున్నారండి. ఇక వన్ బై వన్ అన్నీ చెప్పేస్తాను. చూసేసి వదిలేయకుండా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఇందులో యాంటీ లిపిడ్ పెరాక్సిడేటివ్ సమ్మేళనాలని ఉంటాయండి. ఎందుకు అంటారా? బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి. అలాగే గుండెకి రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు కూడా ఆరోగ్యంగా ఉంటాయండి. ఇక రిచ్ ఫైబర్ ఉంటుందండి. ఇక ఫైబర్ వల్ల జరిగే మేలు అంతా ఇంతా కాదు కదా! సో, ఇది ఆ రకంగా కూడా ఉపయోగపడుతుంది. ఇక ఇందులో యాంటీ అలర్జిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ అనుకున్నాం గదండీ! ఇదేమో వర్షాకాలం. విపరీతంగా రోగాలొచ్చి పడిపోతూ ఉంటాయి. వాటిని గూడా చాలా వరకు ఇది కాచుకుంటుందండి, కాపాడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ మీద ఫైట్ చేస్తాయండి. ఇప్పుడు అందరూ లివర్ కొట్టేసి బాధపడుతున్నాం గదా! సో, మరి మన లివర్‌ని గూడా ఇది హాయిగా ఉంచుతుంది. అంటే కాపాడుతుంది. ఇక షుగర్ కంట్రోల్ అందరికీ కావాల్సిందే కదండి. మధుమేహ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోండి. గ్లూకోజ్ లెవెల్స్ని ఇవి చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే చాలా వరకు షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇందులో కెరటనాయిడ్స్ కూడా ఉంటాయండి. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఓవరాల్గా మలబద్ధకాన్ని కూడా తగ్గించేస్తుంది. సో మరి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రూ. 4 ఎక్కువైనా పర్వాలేదు. సీజన్లో 1, 2 సార్లే తింటాం కాబట్టి హాయిగా కొనుక్కొని తినేయండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే పెట్టండి.